ఈరోజు వీరశైవ లింగాయతులు లింగ బల్జలు తెలంగాణలో ఉన్న అటువంటి సుమారుగా 40 లక్షల మంది సంతోషపడేటట్లు గర్వపడేటట్లు రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బల్జ సంఘం ఆధ్వర్యంలో భారతదేశ ప్రథమ పౌరురాలు భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ముర్ముజీ గారు రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బల్జ రాష్ట్ర కమిటీకి అపాయింట్మెంట్ ఇవ్వడమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వీరశైవ లింగాయతులు రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ఎకనామికల్ గా ఎంత ఇబ్బందులు పడుతున్నారనే విషయాన్ని భారత రాష్ట్రపతి దృష్టికి తీసుకురావడం జరిగింది. 2009లో తెలంగాణ రాష్ట్రంలో బీసీలో కలిసినప్పటికీ ఇప్పుడు 2023లో ఉన్నాం. 14 సంవత్సరాలైనా కూడా విద్యాపరంగా గాని ఉద్యోగాలలో గాని నీట్ ఎంబీబీఎస్ సీట్లలో గాని ఐఐటీలో గాని ఇంజనీర్లో గాని కేంద్రీయ విద్యాలయాల్లో నవోదయ విద్యాలయాల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో చాలా నష్టం 14 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నది. బీదవాళ్ళుగానే అవుతున్నామని చెప్పేసి భారత రాష్ట్రపతి గారికి విన్నవించుకోవడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి మీకు తగిన లాభం చేకూరేటట్టు ఖచ్చితంగా నేను పంపిస్తానని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారికి రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బల్జ సంఘం తరఫున తెలంగాణలోని యావత్ వీరశైవ లింగాయత్ లింగ బల్జల తరఫున మనస్ఫూర్తిగా భారత రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై బసవ, జై బసవ, జై బసవ, జై బసవ, వీరశైవ లింగాయత్ ఐక్యత. पूरा राउंड मारो बिल्डिंग पूरा से इधर मारो स्लो स्लो नहीं अच्छा